అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీరు ఏం ఆలోచించారు? అక్కడ నుంచి వచ్చినప్పుడు అవుట్కమ్తో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా లేను. అఫ్ కోర్స్ ఎవరైతే విన్నర్ కారో వాళ్ళకి హ్యాపీగా ఉండదు. బికాస్ దే విల్ ఫీల్ దట్ దే వాంటెడ్ టు బి, దే డిజర్వ్ టు బి ద విన్నర్. అంతే, నేను అంతే అనొచ్చు. ఐ డిజర్వ్ టు బి ద విన్నర్, బట్ ఐ ఆమ్ ద విన్నర్ బికాస్ టాప్ 5 లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విన్నరే. నేను హ్యాపీగానే ఉన్నాను విత్ మై లైఫ్ బికాస్ నేను కంటెంటెడ్గా ఉంటా. కంటెంటెడ్ అంటే దేవుడు ఎంత ఇచ్చినా, ఎప్పుడు ఎంత ఇచ్చినా నేను సమాధానంతోనే ఉంటాను. బికాస్ ఆయన్ని తిట్టి మళ్ళీ మనకి ఏది దక్కాలి అదే దక్కుతుంది. సో వాట్ ఐ డిజర్వ్ ఐ హావ్ గాట్ అని అనుకొని నేను ఇంకా సాటిస్ఫై చేసేస్తాను నన్ను. సో అలానే నా లైఫ్ని కంటిన్యూ చేస్తాను. ఈ మధ్య శివ గారు కూడా నా అలా మారిపోతున్నారు అనుకుంటా. అంటే హీ ఈజ్ ఆల్వేస్ బీన్ హార్డ్ వర్క్ చేయాలి, మనకు హార్డ్ వర్క్ చేసినంత మనకు దొరుకుతుంది. సో వీ బోత్ ఓన్లీ డిజర్వ్ ఏదైతే మనకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నారో, ఏ టైంకి ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇచ్చేస్తాడు. ఇది రాలేదు అంటే ఇంకా పెద్దదేదో వెయిట్ చేస్తుంది అని అర్థం. ఫింగర్స్ క్రాస్డ్, వెయిటింగ్ అండ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. అంటే బిగ్ బాస్ తర్వాత కూడా మీ రిలేషన్ అమర్ అండ్ తేజ్ వాళ్ళతో అలాగే ఉందా? శోభా తోటి అందరూ బాగానే ఉన్నారు. షోస్ లో కలుస్తాము, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళే బిగ్ బాస్ లోపల అయింది మర్చిపోయి బయటకు వచ్చాక హ్యాపీగా ఉంటారు. అదే ఉంటారు. అదే ఫ్యాన్స్ ప్రాబ్లం ఏంటంటే 100 days ఓన్ చేసేసుకుంటారు కదా. మీకేంటంటే 24 hours లో మీకు జరిగే కూడా 1 minute కాబట్టి మీకు వెళ్ళిపోతుంది. అది మాకు వచ్చి 60 నిమిషాలు 60 గొడవలు చూపిస్తారు. అంటే డిఫరెంట్ పీపుల్స్ కదా. సో అదే మాకు ఎక్కువ ఇదైపోతుంది. మీరు బట్ ఎవరెవరితో అయితే మనస్పర్ధలు లోపల జరిగినాయో బయటకు వచ్చాక మేమే ఆ వీడియోస్ చూసి నవ్వుకున్నాం. అంటే అరే ఎంత జరిగింది కదా, అయినా మేము ఎంత హ్యాపీగా ఉన్నాం బయట అని చెప్పేసి. వేర్ ఆల్ మంచి ఫ్రెండ్స్ అవుట్ సైడ్. షూట్స్ లేనప్పుడు కలుస్తాము, ఉన్నప్పుడు ఎలా మంచిగా హ్యాపీగా సెట్ లో కూడా ఎంజాయ్ చేస్తాము. పీస్ఫుల్ లైఫ్ నడుస్తున్నాం. అంటే ఇంకోటి స్టూపిడిటీ కూడా అనిపిస్తాయి కొన్ని థింగ్స్. ఎందుకంటే అక్కడ గుడ్డు గురించి కూడా కొట్టుకోవాలి, బయట కొట్టుకోవాలి. లేదు, అక్కడ యాక్చువల్లీ ఏది స్టూపిడిటీ కాదు. మనం ఇక్కడ బయట చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అనేది సిచ్యువేషన్ కాబట్టి అక్కడ చిన్న గుడ్డు గురించి కూడా కొట్టుకుంటే బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ బట్ అక్కడ అది ఇంపార్టెంట్. ఆ రోజు తినాలి, బతకాలి అంటే. ఎగ్జాక్ట్లీ. అక్కడ అయితే వెళ్ళాక వెంటనే ఇట్లా డ్రాస్టిక్ గా అందరూ వెయిట్ తగ్గిపోతారు. అమ్మో ఎందుకు అంటే దీని వాళ్ళే ఫుడ్ గురించి. కానీ మేము సీజన్ 7 లో అయితే ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ సో మచ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అంతా బాగానే ఇచ్చారు, వెజిటబుల్, ఫ్రూట్స్. మీకు తిండి గురించి యుద్ధాలు అయితే జరగలేదు తర్వాత సీజన్ లో జరిగినాయి. తిండి గురించి జరుగుతాయి కానీ వర్క్ చేసేటప్పుడు జరుగుతాయి. మీ సీజన్ లో చాలా తక్కువ జరిగినాయి సార్. చూడలే మీరు మంచిగా? నేను అసలు చూస్తా ఉంటా. ప్రియాంక కోసం చూడాలి. చాలా జరిగినాయి. కిచెన్ లో నేను ఉండేదాన్ని కదా, నాకు తెలుసు. కంపేర్ టు ఈ సీజన్ వేరే సీజన్స్ లో ఎక్కువ జరిగినాయి. 8 లో యాక్చువల్ గా దే హావ్ టు ఎర్న్ దేర్ ఫుడ్. yes that is a very big task. I swear. దాని ముందు ఇది చిన్నది కింద అనిపిస్తుంది. అవును, ఆఫ్ కోర్స్. నేను అందరూ వెళ్ళే లోపలికి వెళ్ళే ముందు కూడా అందరు అదే చెప్పారు, ఫుడ్ గురించి చాలా ఇది ఉంటది, ఫుడ్ చాలా తక్కువ ఇస్తారు. మేము వెళ్ళిన సీజన్ అసలు ప్రియాంక గారు లోపల వెళ్ళేదాకా IPS జానకి లాగా ఇలా వెళ్ళింది కొంచెం హెల్దీగా. లోపల నుంచి బయట వరకు వచ్చే టైంకి అమ్ములు లాగా బక్కగా వచ్చింది.